ఈరోజు క్రైస్తవులుగా మనందరం సంతృప్తిగా ఉన్నవారు కూడా ఉన్నారు. అంటే అసంతృప్తిగా క్రైస్తవులు మేమేమో దేవుని యొక్క పిల్లలము అని ధైర్యంగా మనం మాట్లాడలేని పరిస్థితుల్లో అసంపూర్ణమైన సంతోషంతోనే క్రైస్తత్వంలో కొనసాగుతూ ఉన్నారు. కారణం ముందుగా మనం చెప్పుకున్న విధంగా దేవుడిని సంపూర్ణంగా ఎరగకపోవటం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో కూడా మనకు అర్థం కాలేదు. ఇదే ఈరోజు మన బలహీనతకి అయితే కారణం ఇదే. ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని మనం మాట్లాడుకున్నాం. బలము కలిగి ఎంత గొప్ప కార్యాలు చేస్తారు అంటే ఎంత కార్యాలైనా చేయగలరు. ప్రభువుని మనం తెలుసుకునటానికి మన మనసు పెట్టాలి, అర్థమైపోతాయి. అప్పుడు క్రైస్తవుడిగా మనం చెప్పుకునటానికి ఎక్కడ కూడా సిగ్గుపడం, భయపడం. ముందుకు వెళ్తావా మేము ప్రభువు నమ్ముకున్నాము అని, అప్పుడు వరకు మనం మాట్లాడలేం. ఎందుకంటే ఆయన పూర్తిగా ఎరగలేదు కనుక ఆ భయంతోనే, అసంతృప్తితోనే మనం ఉంటాం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి గమనిస్తే చూడండి, బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. యిర్మీయా పుస్తకము 31వ అధ్యాయము 3వ వాక్య భాగము. యిర్మీయా పుస్తకము 31వ అధ్యాయము 3వ వాక్య భాగము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఎలాగూ తెలియచేశాడు అని భక్తుడు ఒక విషయం చెప్తున్నాడు. చాలా దినాల క్రితము దేవుడు నాకు ప్రత్యక్షమై ఒక విషయాన్ని నాతో చెప్పాడు. ఏమని చెప్పారంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. ఇది ఈరోజు సంఘంగా ఉన్న మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఆ మాట జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రభు నాతో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో తెలుసా? నీవు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో నీకు తెలుసు. కానీ నేను ప్రేమించే ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వత కాలమైన ప్రేమ. అంటే కొద్ది దినాల తర్వాత తగ్గిపోయే ప్రేమ కాదు. శాశ్వత కాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అదేంటి ప్రభువా? తప్పు చేస్తే కూడా ప్రేమిస్తావా? మాట వినకపోతే కూడా ప్రేమిస్తావా? తిరుగుబాటు చేసినా కూడా ప్రేమిస్తావా? అవును, ప్రేమిస్తాను. అది శాశ్వత కాలమైన ప్రేమ. ఏమండి, మనమున్నాం, మన పిల్లలు మాట వినకపోతే ప్రేమించటం మానవేస్తామా? మానవేయం. వాడు ఒకవేళ తప్పు పని చేసినా కూడా మన ప్రేమలో మార్పు ఏమీ లేదు. వాడిని దండిస్తాము, శిక్షిస్తాము, గద్దిస్తాము. అవన్నీ జరుగుతున్నా కూడా ప్రేమ అయితే ఏదీ తగ్గదు. మనమే అంత ప్రేమిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను శాశ్వత కాల ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలము ఉండేది. నువ్వు తప్పు చేయగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమ కాదది. ఆ ప్రేమలో మార్పు లేదు. అందుకే మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావాలి. నిజంగా ఆయన మన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైతే ఆయన బాధ పెట్టే పని మనం చెయ్యం. అసలు అర్థం కాలేదు దేవుని గురించి మనకి. దేవుని అంత బాగా మన ప్రేమిస్తున్నాడు అంటే, అయ్యో ఇంత ప్రేమిస్తున్నాడు కదా దేవుడు నన్ను, ఆయన్ని బాధపట్టే పని చేయొచ్చా, ఆయన నేను దుఃఖ పెట్టవచ్చా అని మన మనసు అసలు ఒప్పుకోదండి.
అందుకే ఎప్పుడూ కూడా దేవుని ఎంత బాగా తెలుసుకుంటామో తెలుసుకున్న వ్యక్తి ఇంకా దేన్ని కోరుకోడు కూడా. అసలు దేన్ని కోరుకోడు ఆ వ్యక్తి. అంత ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాలం ఏం మాట్లాడుతున్నాడు అంటే, శాశ్వత కాలమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతాడు. విడువక అంటే నువ్వు తప్పు చేస్తున్నా నేను విడిచిపెట్టట్లేదు నిన్ను. ఇప్పుడు వరకు మంచి పనులే చేసామా మనం? అందరము కూడా చెడ్డ పనులు చేస్తూనే ఉన్న రక్షణ పొందుకున్న తర్వాత కూడా దేవునికి నచ్చనివి ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మన శాశ్వత కాలమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక విడువక కృప చూపుతున్నాడు. విడవటలేదు ఆయన. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. విడవక తన కృపను చూపుతూనే ఉన్నాడు. ఏంటి ఆ కృప అంటే, నీవు తిరిగి వస్తే చేర్చుకునటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగిదెను. నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. ఈ ఉదయకాలం మీరు గ్రహించండి, దేవుడు కోరుకునేది ఒకటే. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుంది అంటే, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను విడవలేకపోతున్నాను, ఇంకా కృప చూపుతున్నాను. ఏమిటి అంటే, నువ్వు తిరిగి నా వైపు రావాలి అని. నువ్వు నా వైపు తిరిగితే నేను ఆనందిస్తాను. ఇప్పటి వరకు లోకం వైపు తిరుగుతున్నావు, లోకంలో వాటి వైపు మనసు పెట్టావు. కానీ నా వైపు తిరుగు. నువ్వు నా వైపు తిరిగితే నేను వెంటనే నీ వైపు తిరుగుతాను. అది ఎంత పాపమైనా, ఎంత దోషమైనా, ఏ విధంగా దేవునికి అవిధేయతగా ఉన్నా దేవుడిచ్చే మాట ఏమిటి అంటే, శాశ్వతమైన ప్రేమ నాది, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. అందుకే విడవక కృప చూపుతున్నాడు. ఈరోజు మనందరం ఆయన సన్నిధిలో కూర్చున్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. మనకు అర్థం కాదు ఇదంతా కూడా. ఇన్ని పనులు మధ్య కూడా దేవుడు అలానే ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం చేయి జాపుతున్నాడు, ఆయన వైపు రమ్మని మనం పిలుస్తూనే ఉన్నాడు. అందుకే మనందరం కూడా దేవుని యొక్క ప్రేమని మనం తెలుసుకోగలిగితే ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడవడండి, ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. అందుకే యేసు ప్రభువే తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానాన్ని చెప్పారు. ఆయనే తండ్రి. ఆయన మన తండ్రి. మనం చాలా సందర్భంలో ఆయన ఎంత ప్రేమిస్తున్నా కూడా మనం వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోగానే ఆయన ప్రేమ ఏమైనా పోయిందా? లేదు. ఆ తండ్రిది శాశ్వత కాలమైన ప్రేమ. కుమారుడు వెళ్ళిపోయాడు, అయినా దోబరా చేశాడు, నష్టపరుచుకున్నాడు, వ్యసనాలకు అలవాటయ్యాడు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ తను తన తండ్రి వైపు తిరగగానే తండ్రి తన వైపు తిరిగాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, తనని హత్తుకున్నాడు. ఈరోజు దేవుడు ఆ ప్రేమను అర్థం కావటానికి ఆ ఉపమానాన్ని చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం ఏమిటి అంటే, ఆ విధంగా తిరిగి నా వైపు తిరిగితే చాలు, నేను నీ వైపు తిరుగుతాను, నిన్ను మరలా లేవనెత్తుతాను, నిన్ను బలపరుస్తాను. అందుకేనండి దేవుని యొక్క ప్రేమ. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన గురించిన అవగాహన మనందరికీ కలగాలి అని దేవుడు ఎన్నో ఉపదేశాలు ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు ఆయన. ఆయన గురించి మరొక మాట చెప్తూ చూడండి, మీరు హెస్కేలు పుస్తకంలో 24:14 వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే, హెస్కేలు పుస్తకము 24:14 వాక్య భాగం, శాశ్వత కాల ప్రేమతో మనల్ని ప్రేమిస్తాను అని చెప్పాడు కదా, విడువక మీ ఎడల కృప చూపుతాను అని చెప్పాడు కదా. ఆయన ఇక్కడేం మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవానైన నేను, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, అది జరుగుతుంది, నేనే నెరవేర్చేదను, నేనే నెరవేరుస్తాను, నేను వెనుక తీయను, నేను మాట తప్పను. ఎందుకు? అంత ప్రేమించాడు మనల్ని. చూడండి, ఆ ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా? అంతగా ప్రేమిస్తున్న దేవుడు మనకు ఒకసారి మాట ఇచ్చాడు,
ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడంట. తప్పు చేసినా నెరవేరుస్తాడా అంటే అదే కదా. దావీదుతో చెప్తూ, దావీదు, నీ తర్వాత నీ వచ్చే పిల్లలని నేనేం చేస్తాను, సింహాసనం ఎక్కిస్తాను, నీ పిల్లని దీవిస్తాను. మరి ఒకవేళ నా పిల్లల మాట వినరేమో, వినకపోయినా నరులు వాడే బెత్తముతో దెబ్బ కొట్టైనా సరే నేను అతను తిప్పుతాను, కానీ నా కృప నుండి, నా ప్రేమ నుండి దూరము చెయ్యను. అంత ప్రేమ అండి దేవుడి ప్రేమ. లోకములో ఈ ప్రేమను ఎగతాళి చేస్తూ ఉంటారు. అదేంటి మీ దేవుడు పాపం చేసి అయ్యోని ఏడిస్తే క్షమిస్తాడా అని. ఏడిస్తే కాదు, పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటే క్షమించే దేవుడు. లోకంలో మన భక్తి చేసేటప్పుడు ఈ ప్రేమ మనకు కనిపించలేదు. మనం భక్తి చేసిన పూర్వదినాల్లో ఈ ప్రేమ కనిపించలేదు. ఆ రోజు ఎలాంటి ప్రేమ ఉంది అంటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుడు శిక్షించబడతాడు, మంచివాడు రక్షింపబడతాడు అని ఒక ఉపదేశాన్ని మనం ఆలకించాం. ఎవరు మంచివాడు, ఎవరు మంచివాడు లేడే. మంచివాడైతే రక్షించబడతాడు, చెడ్డవాడినైతే శిక్షిస్తాను అన్న భక్తిలో పెరిగిన మనము ఏమిటి, ఈ పాపంలో ఉన్న మనల్ని ప్రేమించేదెవడు, క్షమించేదెవడు, చేర్చుకునేదెవడు? అందుకే నిజమైన దేవుడు చెప్తున్న, శాశ్వత కాలమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడవను. అక్కడ విడిచిపెడతారేమో. ఇదిగో దేవుడిలో ఉన్న ప్రేమ ఏమిటి అంటే, విడువక నీ పట్ల నేను కృప చూపుతున్నాను. ఎందుకంటే నా ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే మాట ఖచ్చితంగా అది నేనే జరిగిస్తాను. మాట వెనకకు తీను. తప్పు చేస్తే శిక్షించే విషయంలో అయినా, నీకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో అయినా ఖచ్చితంగా నేను మాట తప్పను. ఇక్కడ రాసిన హెస్కేలు పుస్తకంలో కూడా వారు తిరుగుబాటు చేస్తున్నారు, వారు మాట వినటం లేదు. వారిని గద్దించే విషయంలో ఈ మాట రాస్తున్నాడు, నేను మాట ఇచ్చింది నెరవేరుస్తాను. ఇది అన్ని విషయాల్లో ఆయన నీకు ఇచ్చిన ప్రతి మాటలో కూడా ఆయన తప్పడు. అందుకే దావీదు, నీ కుమారుడిని నేను దీవిస్తాను. ఒకవేళ నీ కుమారుడు వినకపోతే అయినా నరులు దండమైన బెత్తము తీసుకొని 4 దెబ్బలు కొడతాను. కొట్టైనా నేను మార్గంలో నడిపిస్తాను, కానీ నా కృపలో నుంచి మాత్రం అతన్ని దూరము చేయను. ఈరోజు మన పట్ల కూడా అంతే. విడువక ఆయన కృప చూపుతాడు, మనల్ని చూపుతున్నాడు కూడా. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేరుస్తాను, నేను వెనుకొక తీయను. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి గుర్తుపట్టుకో. ఆయన వన్స్ నీకు ఏ మాట ఇచ్చాడో రక్షణ పొందుకున్న నీతో ఆ మాట మీదే కట్టుబడి ఉంటాడు, కానీ మాటలో నుంచి తప్పిపోడు. నేను నరుణ్ణి కాదు మాట తప్పటానికి, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి అని చెప్పాడు. అసలు ఆయనే పరిశుద్ధుడు. మాట తప్పి అపవిత్రమైనవి, చెడువి ఏమీ ఆయనలో లేవు. ఆయన ఎప్పుడూ మనల్ని ఉన్న ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మాట ఇచ్చాను మీకు, మాటను నేనే నెరవేరుస్తాను, మాట నుంచి నేను వెనకకి తగ్గేవాడిని కాదు, ఖచ్చితంగా నేను చేస్తాను. దేవుడు తన పిల్లలకి చేసిన ఏ వాగ్దానాలు ఉన్నాయో అన్నీ తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుతాయి. ఏది తప్పిపోదు. వన్స్ దేవుడు చెప్పిన తర్వాత దాన్ని వెనకకి తీసుకోడు. ఖచ్చితంగా తన అన్న మాటని ఆయన నెరవేరుస్తాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులే చెప్పిన మాటని చేయటానికి కొంతమంది అంటారు, మాట ప్రాణం పోయినా కూడా ఆ మాట తప్పను అని. ప్రాణము పోయినా కూడా అలాంటి వారు ఉన్నారా అంటే కొంతమంది ఉన్నారు మహానుభావులు. ఒక మనిషే మాట తప్పకపోతే దేవుడు మాట తప్పుతాడా? నిన్ను లోకంలో నుంచి విమోచించి నీకు కొన్ని మాటలు చెప్పాడు, నీకేమిస్తాను,
నీకేం చేస్తాను, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. అందుకే ఆయన గురించి నువ్వు తెలుసుకుంటే ఎప్పుడు నీ జీవితంలో అవిశ్వాసం రాదు. దేవుని నువ్వు బాగా ఎరిగితే నీ జీవితంలో ఎప్పుడు అవిశ్వాసం రాదు. ఆయన అంత శక్తిమంతుడు, మాట తప్పడో, అనుమానించటానికి జరిగిద్దో లేదో అనే సందేహం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మాట ఇచ్చాను, నేనే నెరవేరుస్తాను, మాటని వెనకకి తీసుకోను. ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా దేవుడు తన మాటని నెరవేర్చే దేవుడు. మనుషులు మాట తప్పనప్పుడు దేవుడు ఎలా తప్పుతాడు? ఒక మనిషి గురించి మీకు తెలియజేస్తాను. మనిషి మాట మీద ఎలా నిలబడ్డాడో తెలిస్తే, ఒక మనిషి ఇలా నిలబడినప్పుడు దేవుడు ఇంకెలా నిలబడతాడు? నేను మనుషుల్లాంటి వాడి కాదు అన్నాడు కదా, ఇంకెలా నిలబడతాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో యెఫ్తా అనే ఒక వ్యక్తి గురించి మనం చదివాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఎక్కడ చదివాం అది? న్యాయాధిపతుల పుస్తకంలో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. 34వ వచనము, 30, 34 వచనాల్లో. అయితే నేను కొన్ని మాటలు మీకు చెప్తాను, నా వైపు చూడండి. యెఫ్తా ఒక యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువులు బలంగా ఉన్నారు. వారి మీద గెలుస్తామనే నమ్మకము కుదరలేదేమో. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు యెఫ్తా. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, నేను యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధములో నీవు కానీ నాకు జయమిస్తే, ఈ యుద్ధంలో కానీ నేను గెలిస్తే, నేను యుద్ధ భూమిలో నుండి తిరిగి నా గృహానికి వచ్చినప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను, దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను అని దేవుడికి మాట ఇచ్చాడు. జాగ్రత్త గమనించాలి. మనిషి మాట ఇచ్చి ఎలా నెరవేరుస్తున్నాడో ఒక మనిషే నెరవేర్చినప్పుడు దేవుడు ఎందుకు మాట తప్పుతాడు? ఒక మనిషి, మనలాంటి మనిషి యెఫ్తా తన దేవుడికి మాట ఇస్తున్నాడు. నేను యుద్ధంలో కానీ నాకు నువ్వు జయమిస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇంటిలో నుండి నాకు ఎదురుగా ఏది వస్తుందో అది ఏదైనా అవ్వచ్చు, దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు దహన బలిగా అర్పిస్తాను అని దేవుడికి మాట ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో అఖండమైన విజయం వచ్చింది. అందరూ కూడా బోరధ్వనులతో, మహా ఆర్భాటంతో జయ జయమని చెప్పుకుంటూ తిరిగి వస్తూ ఉన్నారు యుద్ధంలో నుండి. 20 పట్టణాలను సునాయాసంగా ఎదిరించి అందరినీ ఓడించి హతమార్చుకొని తిరిగి వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి రాగానే తన ఇంటిలో నుంచి ఈ యెఫ్తా కుమార్తె పరిగెత్తుకుంటూ వస్తుంది తండ్రికి ఎదురుగా. చదవండి ఆ భాగాన్ని ఒకసారి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురులతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. అది తండ్రిని ఎదుర్కొంటానికి కుమార్తె గుమ్మములో నుంచి బయటకు వస్తుంది. తండ్రి చూస్తూ ఉన్నాడు. కుమార్తె ఆనందంతో నా తండ్రి విజయాన్ని చేజిక్కించుకున్నాడు అని కుమార్తె చాలా ఉత్సాహంగా ఎగురుకుంటూ గంతులేసుకుంటూ తండ్రిని హత్తుకునటానికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది కుమార్తె. చూడగానే యెఫ్తా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏమంటున్నాడు? ఆమె కాక అతనికి మగ సంతానం, ఆవిడ గురించి చెప్తున్నాడు. ఆయనకు ఒక్క కుమార్తె. ఈ కుమార్తె కాక మగ సంతానము కానీ ఆడ సంతానము కానీ మరెవ్వరూ లేరు. అంటే అక్క చెల్లెండ్రలు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ లేరు, ఒక్కటే కుమార్తె. కాబట్టి అతడు ఆమెను చూచి, ఆ కుమార్తెని ఎదురుగా రావటం చూసి తన బట్టలు చింపుకొని వెంటనే గుర్తొచ్చింది యెఫ్తాకి, దేవుడికి నేను మాట ఇచ్చాను, నేను యుద్ధ భూమిలోంచి జరిగిన గృహానికి రాగానే ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని యెహోవాకి ప్రతిష్ఠిస్తాను, ఆయనకి దహన బలిగా అర్పిస్తానన్న మాట వెంటనే స్ట్రైక్ అయింది. వెంటనే తన బట్టలు చింపుకొని
దుఃఖపడుతూ, అయ్యో నా కుమారి, నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నువ్వు బహుగా నన్ను కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు, ఒకతవైపోయావు. నేను తల్లడిల్లిపోతున్నా నువ్వు చేసిన ఈ పనికి అని దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు యెఫ్తా. అంటూ ఏం చెప్పాడు కుమార్తెకి? నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను దేవునికి మాట ఇచ్చాను కనుక వెనుక తీయలేను, నేను వెనుక తీయను. నేను దేవునికి మాట ఇచ్చాను, నేను మాట వెనకకి తీయను. కుమార్తెతో ఖండితంగా బయటే చెప్తున్నాడు. అక్కడ అనేక మంది ఆర్భాటంతో ఉత్సాహంగా వస్తే, దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తే, చివరికి ఒక్కగానొక్క కుమార్తె తన ముందుకు రాగానే దేవుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. వెంటనే కుమార్తెతో చెప్తున్నాడు, దేవునికి నేను మొక్కుబడి చేశాను, దేవుడికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, నేను మాట తప్పను. కుమార్తె చూశారా ఈయన ఏ విధంగా మాట మీద నిలబడిందో? తండ్రి మాట ఇచ్చాడు అనగానే ఇదిగో ఏం చెప్పింది ఆమె? నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? దేవునికి నువ్వు మాట ఇచ్చావా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి అంత. నువ్వు మొక్కుకున్నావా? నువ్వు మాట ఇచ్చావా? నీ మాట నేను కొట్టివేను. నువ్వు ఏ మాట ఇచ్చావా మాట ప్రకారం నా పట్ల జరిగించు, నేను అంగీకారమే. ఈరోజు మన జీవితాలు ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు మాట తప్పనివాడు. ఈరోజు ఒక మనిషి దేవుడిచ్చిన మాట తప్పటానికి ఆయన ఇష్టపడలేదు. ఒక్క కుమార్తె, తన గర్భంలో వచ్చిన ఒక కుమార్తెని ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించాలి, దహన బలిగా అర్పించాలి, ఏదొస్తుందో ఇస్తాను అనుకున్న ఆ మాట మీద నిలబడ్డాడు. ఇదిగో కుమార్తె ఎదురొచ్చింది, కానీ నేను మాట తప్పను. కుమార్తె కూడా అంటే, తండ్రి నువ్వేం చెప్పావో చెయ్యి, నేను అంగీకారమే అని చెప్పింది. సంగమా మీరు ఒక్కసారి గుర్తుపట్టండి. వెంటనే తండ్రి దగ్గర అంది, నాకు 2 నెలల సమయం ఇవ్వు, నేను కన్యకని, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నేను వివాహం చేసుకొని ఎలానో ఉండాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఒక్క 2 నెలలు నాకు సమయం. ఇదిగో నేను ఏకాంతంగా నేను కొండకు వెళ్ళి నా కన్యత్వం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసి వస్తాను, 2 నెలల తర్వాత నీ దగ్గరికి వస్తాను అని తండ్రిని పర్మిషన్ అడిగితే తండ్రి అన్నాడు, సరే 2 నెలలు నువ్వు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు తండ్రి. వెంటనే కుమార్తె తన చెలికత్తెలను తీసుకుంది, కొండకు వెళ్ళిపోయింది, ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసింది. అయ్యా, తన డ్రీమ్స్ ఎన్నో ఉన్నాయి, తన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక నా జీవితంలో నేను నెరవేర్చను ప్రభా, నేను విడిచిపెడుతున్నాను అని ఎలా ప్రార్థన చేసిందో దేవుడి సన్నిధిలో 2 నెలలు ప్రార్థన చేసి తిరిగి తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చింది. 2 నెలలు ప్రార్థన చేసింది. ఈరోజు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మనకి. రక్షణ పొందుకున్న తర్వాత దేవుడికి మనం కూడా మాట ఇచ్చాం, ప్రభా నేను బాప్తీసం తీసుకునేటప్పుడు నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను అని దేవుడితో మనం కూడా కమిట్మెంట్ అయ్యాం. నీ మాట అంటాను, నీ చిత్తం జరిగిస్తాను అని దేవుడితో ఎన్నో మాట ఇచ్చి ప్రమాణం చేసి బాప్తీసం తీసుకున్నాం. ఈరోజు మాట తప్పుతున్నాం మనం. కానీ ఈ కుమార్తె, యవ్వన కుమార్తె, ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, కానీ దేవుడిచ్చిన మాట కొరకు వాటన్నిటినీ పూర్తిగా అణిచివేసుకుంది. శరీర కోరికలు, శరీర ఆలోచనలు, తలంపులు ఏమున్నాయో పూర్తిగా ఆ 2 నెలలు దేవుడి సన్నిధిలో గడిపి వాటన్నిటిని పాతిపెట్టి తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం మాట్లాడుతుంది స్త్రీ? ఆమె ఆ 2 నెలలు సంపూర్తి అయిన సమయంలో తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, తన కుమార్తెకి చేసెను. ఈ విషయము చాలా సందర్భాల్లో విమర్శనాత్మకంగా ఈ సంఘటన లోకంలో ఉంది. చాలామంది విమర్శకులు, ప్రభుని విమర్శించేవారు ఈ మాటను తీసుకొని విమర్శిస్తూ ఉన్నారు. అదేమిటి? యెఫ్తా తన కుమార్తెని
దేవుడికి బలి, దహన బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు. దేవుడు మొక్కుబడిని తీర్చాడు అని రాయబడి ఉంది కదా. దేవుడు ఎలా దహన బలిని తీసుకుంటాడు? ఒక గొర్రెని వధిస్తే దహన బలిగా తీసుకుంటాడు. ఒక మనిషిని దహన బలిగా దేవుడు ఎలా అంగీకరిస్తున్నాడు? మనిషిన బలిగా కోరుకునేది దేవుడు అని చాలా తర్కాలు ఉన్నాయి, చాలా వాదనలు ఉన్నాయి. కానీ మనం గమనించవలసింది ఏమిటి అంటే, చూడండి అక్కడ ఏమని మొక్కుకున్నాడో మరొకసారి చదవండి. నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, నీవు నా చేతికి శత్రువులైన అమోనీయులను నాకు అప్పగించిన ఎడల, నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, క్షేమంగా నా గృహానికి నేను తిరిగి వచ్చినప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి, నా ఇంటి యొక్క కాంపౌండ్ నుండి, నా ప్రదేశములో నుండి బయలుదేరి ఏదైతే వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకటి, యెహోవాకు అది ప్రతిష్ఠితమవుతుంది. మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని ఉంది. ఆ రెండిటి మధ్యలో ఏమనుంది? మరియు. అది ఫుట్ నోట్లో ఏమని రాసి ఉంది? ఏమనుంది? లేదా. అంటే నా ఎదురు వచ్చిన దానిని బట్టి, అది ప్రతిష్ఠించేది అయితే నేను ప్రతిష్ఠిస్తాను, అది బలి ఇచ్చేది అయితే నేను దహన బలిస్తాను. లేదా అంటే దేవునికి ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తాను. అంటే వచ్చేది ఏదొస్తుందో దానిని బట్టి నేను చేస్తానని రెండు విషయాలు చెప్పాడు అక్కడ. అంతేగాని దహన బలిగా కుమార్తెని తీసుకుని వెళ్ళి దేవునికి బలిపీఠం మీద గొర్రె మెడ నరికినట్లుగా కుమార్తెని నరికి దేవునికి ఇచ్చినట్లు కాదు. ఇది అర్థమవుతుందా? కొన్ని మనం కూడా దేవునికి ప్రతిష్ఠించేవి ఉన్నాయి, కొన్ని దహన బలిగా ఇచ్చేవి ఉన్నాయి పూర్వదినము నుండి. కనుక అక్కడేం చెప్పాడు అంటే, ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తాను. ఒకవేళ గొర్రె మేక అలాంటివి వస్తే దహన బలిగా ఇచ్చేవాడు. ఇంకొకటి, ఒకవేళ తన కుమార్తె తలతే మరొకటైతే దేవునికి అర్పించి ప్రతిష్ఠించేవారు. ఇదిగో ఈ కుమార్తె ఇక నుండి దేవుని కొరకు సమర్పించిన కుమార్తెగా దేవుడికి అంకితమైపోయింది. సంగమా, ఒక మాట ఇచ్చి మనిషి తప్పలేదే. ఈరోజు దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, ఎందుకు దేవుడి మాట మీద నీ నమ్మకం లేదు? రక్షణ పొందావు కదా. అందుకే దేవుడి శక్తి నువ్వు తెలుసుకునే వరకు నువ్వు దేవుడిలో సంపూర్ణంగా నువ్వు నడవలేవు. ఎప్పుడు అపనమ్మకమే. అసలు దేవుడు అంటే నీకు తెలిస్తే కదా. ఎంత తెలుసు దేవుడి గురించి? తెలిసిన దానికే నాకు అంతా తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ దేవుడి వాక్యంతో నువ్వు సహవాసం చేస్తే, ప్రార్థనలో ఎక్కువ నువ్వు సహవాసం చేస్తే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది, ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. మాట తప్పని వాడు నువ్వు సేవించే దేవుడు. ఒక మనిషే మాట తప్పలేదు. యవ్వన కుమార్తెను దేవుడికి ఇవ్వటానికి విషయంలో మాట తప్పలేదు. హన్నా ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నువ్వు నాకు మగ సంతానాన్ని ఇస్తే అది నీకే ఇస్తాను అని మొక్కుకుంది. మన తర్వాత పిల్లలు పుడతారో లేదో తెలియదు, కానీ మొదట నువ్వు మగ సంతానాన్ని ఇస్తున్నావు, ఆ సంతానాన్ని నేను నీకే ఇస్తానంది. తీసుకొని వచ్చి దేవాలయంలో విడిచిపెట్టేది తన కుమారుణ్ణి. మాట తప్పలేదు. ఒక దినాన దావీదు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నీ మందిరానికి కావలసిన ఒక స్థలాన్ని నేను సిద్ధపరచాలనుకుంటున్నాను. ఈ స్థలము సిద్ధపరిచే వరకు నేను నా గుడారం, నా ఇంటిలోనికి నేను వెళ్ళను, నా మంచం మీద నేను పండుకోను, నా కండలకు నిద్ర రానివ్వను, కను రెప్పలు కునుకుపాటు రానివ్వను అన్న ఆయన చివరికి ఏం జరిగింది ఆయన జీవితంలో? ఇదిగో దేవుని కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచే వరకు మాట తప్పలేదు. బెడ్ ఎక్కలేదంట, ఇంటిలోనికి వెళ్ళలేదంట. రాత్రింబగలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనకి స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా
గమనించండి, మనిషే మాట తప్పటానికి ఇష్టపడటలేదే, దేవుడు ఎలా మాట తప్పుతాడు? మనందరిని విమోచించి రక్షణ ఇచ్చాడే, నీకేమిస్తాను అని చెప్పాడు, ఖచ్చితంగా దేవుడిచ్చి తీరుతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన నిత్య, చూడండి ఒక్కసారి ఆయన ఏమి మాట ఇచ్చాడో మీరు చూస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్య భాగంలో, నిత్య జీవము అనుగ్రహిస్తాను అనేదే ఆయన తానే మనకు చేసిన ఆయన తానే మనకి చేసిన వాగ్దానము. ఏం చేశాడండి? నిత్య జీవానికి నేను నిన్ను తీసుకొని వెళతాను. మాట తప్పడో, మాట తప్పటానికి నరుడు కాదు. మరి తప్పు చేస్తే నరులు బెత్తంతో దండిస్తా, మంచం ఎక్కిస్తా చెప్పాడా లేదా? మంచం ఎక్కిస్తాడంట మాట వినకపోతే. ప్రేమ మాత్రం తగ్గదో. మంచం ఎక్కించడం ఏంది? హాయిగా నిద్రపోవటానికి, నిద్ర పట్టట్లేదు, మంచిగా నిద్ర పట్టేటట్టు చేస్తాడైనా కాదు. రోగంతో నువ్వు మంచం ఎక్కే విధంగా చేస్తే అప్పుడు అన్నీ కుదురుతాయి అని. కానీ ప్రేమ శాశ్వత కాలమైనది మన మీద. ఈరోజు నువ్వు నొప్పులతో బాధపడుతున్నావో, నీ కష్టాలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే, ఆయన ఎందుకు వాటిని అనుమతించాడో అది నీకు అర్థం కాకపోవచ్చు. ఆయన సంకల్పం ఒకటి ఉంది. మాట తప్పడు, నీకు ఇస్తానన్నది ఖచ్చితంగా దేవుడిచ్చి తీరుతాడు. అంతే, మనం మొక్కుకుంటే ఖచ్చితంగా ఎలా మనిషి తీరుస్తున్నాడో దేవుడు కూడా మాట ఇచ్చిన తర్వాత అది నెరవేరుస్తాడు. మా తల్లికి ఎప్పుడో చెప్పాడు దేవుడు, నీ 3వ కుమారుణ్ణి నేను నా పరిచర్యలకి నేను ఎన్నుకున్నాను అని. అప్పుడు బాగా చిన్నపిల్లలం మేము, మరి 4-5 ఇయర్స్ ఉంటాయో తెలియదు. ఆ టైంలోనే దేవుడు తెలియచేస్తున్నాడు, రాబోయే కాలంలో ఇదిగో నీ కుమారుణ్ణి నేను నా పని కొరకు ఎన్నుకున్నాను అని. మా అమ్మకు అర్థం కాలేదు. ఏంటి వీరు దేవుళ్ళు నమ్ముకుంటారా? ఇంత వ్యతిరేకిస్తున్నారు, కుటుంబం అంతా తిరస్కరిస్తున్నారు, అసలు వీరు సేవ చేస్తారా? అసలు వీళ్ళు దేవుళ్ళు నమ్ముకుంటారా? తనకు నమ్మశక్యంగా లేదు. ఆ దినాల్లో సుమారు ఒక 40 సంవత్సరాల క్రితం ఆ నమ్మశక్యంగా లేదు ఆ రోజు. కానీ ప్రార్థన చేసేదయ్యా, ఇదిగో నా కుమారుణ్ణి నువ్వు తీసుకుంటానన్నావు కదా, నువ్వు సిద్ధపరచు అని ప్రార్థన చేసేది. నేను కనిపించినప్పుడల్లా, ఎవరు నువ్వు చదవాలనుకుంటున్నావు, నువ్వు డాక్టర్ చదవాలనుకుంటున్నావు, కాదు దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేది. ఎన్నుకునేది ఏంటి, పిలిచేది ఏంటి? ఆ రోజు నాకు అర్థం కాలేదు. ఆ మాటలు తిరస్కరించి నా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వలేదు. ఇన్నిట్లో అడుగుపెట్టిన ఏది సంపూర్ణం కాలేదు. తల్లి వెనకుండి చెప్తూనే ఉంటుంది, దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవుడు సేవ చెయ్యాలి అని చెప్పేది. సేవ అంటే అర్థమయ్యేది కాదు, దేవుడు అంటే అర్థమయ్యేది కాదు. కానీ తల్లి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను పిలిచేవాడు కాదా? మాట ఇచ్చినవాడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు ఆయన. కానీ తల్లికి ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నా కుమారుణ్ణే కోరుకున్నాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చేద్దామని ఈవిడ తొందరగా ఉంది, ఎప్పుడు ఇచ్చేద్దామని ఈవిడ తొందరగా ఉంది. కానీ తగిన సమయం వచ్చింది. ఆశ్చర్యకరం ఏమిటి అంటే, అసలు నేను దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చానో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అసలు ఏ పరిస్థితుల మధ్య వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ సేవ చేస్తున్నారు, అసలు దేవుడు ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు, అసలు నేను ఆయన దగ్గరికి రావటానికి కారణాలు అడిగితే ఏ కారణాలు లేవు. ఆయన సంకల్పం, ఆయన మాట ఇచ్చాడు. ఆ రోజు తల్లికి, ఇదిగో నీవు విశ్వాసంతో నన్ను వెంబడిస్తున్నావు, నీ తర్వాత నీ యొక్క గర్భంలో వచ్చిన నీ కుమారుణ్ణి నేను తీసుకుంటాను, నేను వాడుకుంటాను, నా పనిలో ఒక సాధనంగా పెడతాను అని చెప్పినప్పుడు సంతోషంగా, అదేంటి నా పిల్లలు పెద్ద చదువులు చదవాలి అనుకుంటాం కదా మనం. ఏమ్మా నీ పిల్లల్ని అడిగితే ఏమనుకుంటావు? నా కొడుకు అది చదవాలి, ఇది చదవాలి, దేవుడి సేవకి ఎక్కడికి ఇస్తాము అనుకుంటాం మనం. ఇస్తామా? ఏమ్మా తల్లులు చెప్పాలి. ఏదైనా బాధే ఇవ్వటానికి, పిలిస్తే ఇస్తామా? చాలా బాధ.
కానీ ఈవిడ అడిగిన కాడి నుంచి ఎప్పుడు తీసుకుంటాడా అని చూసింది. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో తనకి తెలుసు. ఈ లోకంలో ఎవరి కింద ఉద్యోగం చేసే కన్నా ఆ దేవుడు ఉద్యోగం, దేవుడు పని చేస్తే మంచిది అని ఆ దినాల్లో తను భక్తి గురించి సంపూర్ణత లేనప్పుడే గ్రహించింది. ఆ రోజు నుంచి ప్రార్థన చేసింది. ఈరోజు సంగమ, మాట ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. ఆయన శక్తిమంతుడు. ఈరోజు మనం కూడా ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని తప్పిపోతున్నామండి. అందుకే బైబిల్లో నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుకకు తిరిగిన ఎడల సంతోషంలే. మనం కూడా మాట ఇచ్చాం, ప్రభా నీతో నడుస్తామయ్యా అని. బాప్తీసం తీసుకునేటప్పుడు దేవుడితో ప్రమాణం చేశాం, ప్రభా నిన్ను అనుసరిస్తాం, నీ వాక్యాన్ని అనుసరిస్తాం, లోకాన్ని అనుసరించం. మేము లోకానికి మాకు సంబంధం లేదు. మాట ఇచ్చి మనం తప్పిపోతున్నాం. ఆయన అంటున్నాడు, నువ్వు చెయ్యి వేశావు, ప్రభా నీతో నడుస్తాను అని. నువ్వు వెనక్కి అడుగు వేశావా, నీ యందు నాకు సంతోషం లేదు. నిన్ను బట్టి నేను సంతోషించలేను. నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నిన్ను బట్టి నేను సంతోషపడాలి అంటే నువ్వు వెనకకి వెళ్ళొద్దు. నువ్వు నా వైపు తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. ఇప్పటికి దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ వెనక అడుగులు వేసాం, మేము ఎన్నో మాట ఇచ్చాం. మనం కూడా బాధలో ఉన్నప్పుడు, నెప్పులో ఉన్నప్పుడు, ఒక అవసరతో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తాం. ప్రభా నువ్వు నాకు చేస్తే, ప్రభా నాకు ఇస్తే నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తాను. ఎన్ని మాటలు ఇచ్చాం. యెఫ్తాలాగా నిలబడ్డామా? హన్నాలాగా నిలబడ్డామా? దావీదులాగా నిలబడ్డామా? మనం ఎన్నో మాటలు తప్పేశాం. మనం ఎన్నో దాటిపోయాయి. ఖచ్చితంగా నువ్వు దేవుడి దగ్గర ఏది మొక్కుకున్నావో ఖచ్చితంగా నీవు దాన్ని తీర్చాల్సిందే. మన తండ్రి రోషం కలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు. ఆయన మనకిచ్చిన మాటనైతే ఆయన తప్పడో. ఆయన ఏ వాగ్దానం చేశాడు? ఒకటి, నిత్య జీవమును అనుగ్రహిస్తాను అనేది మన అందరితో చెప్పాడు. తీసుకుని వెళ్తాడా లేదా? ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నా, ఈరోజు కరువులో ఉన్నా, ఈరోజు ఇల్లు లేని దానిగా ఉన్నా, ఒకవేళ ఎగ్జామ్స్లో రిజల్ట్ రాకపోయినా, ఉద్యోగం ఆలస్యమని ఏదైనా అవనే, ఇదంతా ఒకటి, ఆయన ఇస్తానన్న రాజ్యానికి మనల్ని నడిపించటానికి ఆయన శక్తిమంతుడు. ఒకరిని విడిచి వెళ్ళిపోతున్నావేమో, కానీ ఆయనైతే త్రోసివేయడు. విడిచి వెళ్ళిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని ప్రేమతో చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ నా వైపు తిరిగితే నేను వస్తాను నీ దగ్గరికి. ఒకవైపు తిరిగి పశ్చాత్తాపడితే నేను తిరిగి నీ దగ్గరికి వస్తా. ఈరోజు మనం కూడా ఏ పాపంలో, ఏ బాధలో, ఏ విషయంలో అయితే పూర్తిగా దేవుడికి వ్యతిరేకమైన దానిలో కృంగిపోయామో, ప్రభు అంటున్నాడు, నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతా. నువ్వు తిరిగితే చాలు, నీ దగ్గరికి వస్తా నేను. ఈరోజు లోకంలో అది ఏం గొప్ప అండి? నీవు తప్ప నాకు ఏది అక్కరలేదు అన్న మంచి ఆత్మీయ అనుభవంలోనికి నీ ప్రభు రెండవ రాకడ వచ్చేసరికి మనలో ఆ మార్పు రావాలి. ప్రభునే రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా రూపాంతరం చెందాలో తెలుసా? ప్రభు నీవు తప్ప ఈ లోకంలోది నాకు ఏది అక్కరలేదు అనే విధంగా దేవుడు బలాన్ని, దేవుడి శక్తిని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అదే మాట్లాడతాం. ఇంకా తెలుసుకోలేదు కనుక ఈయన అక్కర్లేదు, మనకు అది కావాలి. ఇది తెలియలేదు కనుక మనకేం కావాలి? ఇది తెలిస్తే ఏం కావాలో నీకు అర్థమవుతుంది. ఆయన కోరుకునే వారిగా మనం ఉండాలి అంటే సత్యవాక్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని నేర్చుకుంటే ఆయన శక్తి ఏంటో, బలం ఏంటో, ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో నీకు అర్థం కావాలి. ఒకటి సంగమా, ఎప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడో, అనుకున్న గమ్యానికి తీసుకుని వెళ్తాడు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి నాకు దేవుడు బ్లెస్ చేయలేదు, ఇల్లు ఇవ్వలేదు, నాకు అది చేయలేదు అని నువ్వు సనుగుతున్నావు కదా. దేవుడు ఎప్పుడైనా ఇవన్నీ ఇవ్వటానికి వచ్చాను, ఇవే నీకు ఇస్తాను అని ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో నీతో మాట్లాడా? ప్రతిదానికి ప్రభు ఒక కండిషన్ పెట్టాడు, మాట ఇచ్చాడు. ఆ మాటలో ఒక కండిషన్ ఉంది. నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి అంటే ఏం చెప్పాడు? ఆయన ఏం మాట ఇచ్చాడు? ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లాలి. మాట ఇచ్చాడా? మాట ఇచ్చిన ఆయన నువ్వు ప్రభువుని ఎంత ఎరిగితే, ప్రభువుని ఎంత తెలుసుకుంటే, ప్రభు ఎంత హత్తుకుంటే నువ్వు అంత బలవంతుడు అవుతావు. ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోయింది అది. నాకు ఇదొద్దు అది కావాలంటే అది ఇస్తాను అని ప్రభు చెప్పలేదు,
అది జరగదు కూడా. మాట ఇచ్చాను, నేనే నెరవేరుస్తాను. ఏ మాట ఇచ్చాను? నువ్వు మంచిగా నన్ను తెలుసుకో, నన్ను ఎరుగు, నేనేమై ఉన్నానో తెలుసుకో, అన్నీ నీ ఎంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన మనతో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులన్నీ మార్చబడతాయండి. ఆయన మనతో ఉంటే అన్ని పరిస్థితులు మార్చబడతాయి. ఇంక నువ్వు అడిగేదేం లేదు. నీకేం కావాలో నాకు తెలుసయ్యా, నువ్వు నన్ను వెంబడించు. నీకు కావాల్సిన నాకు తెలుసు కదా. ఎప్పుడు కావాలి ఇల్లు, ఎప్పుడు కావాలి ఉద్యోగం, ఎప్పుడు కావాలి వివాహం, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదా? ఈరోజు క్రైస్తవుడు ఏది మాట ఇచ్చాడో దేవుడు, ఆ మాటని విడిచిపెట్టి, ఆ మాటలో సగం విడిచిపెట్టి సగం అనుసరిస్తున్నాడు. ఇది చేయడంట, భక్తి చేయడంట, దేవుణ్ణి తెలుసుకోడంట, దేవుళ్ళు స్థిరపడడంట. ఇదేమి చేయకుండా ఏం కావాలి? ఇవన్నీ కావాలి. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ వెతికినా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా, ఎన్ని రకాలుగా నీ యొక్క దురద చెవులతో ఎన్ని ఉపదేశాలకు వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో కూడా మనకి విజయం రాదు. ఎక్కడొస్తుందో తెలుసా? దేవుని మాటలో ఉంది శక్తి. దేవుని మాట వింటే ఉంది శక్తి. అందుకే అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మీయంగా నువ్వు వర్తిల్లు. చక్కగా నేనేమో తెలుసుకో, నా ప్రేమ ఏంటో తెలుసుకో, నేను ఎంత శక్తిమంతునో తెలుసుకో. అందుకే ఈ ఉపదేశాలు, ఈ చర్చిలో పరిచర్యలు ఎందుకో తెలుసా? దేవుడిని, ఆయన బలాన్ని మీ ముందు చూపించడానికి, ఆయన శక్తిని మీ ముందు కనపరచడానికి, ఆయన ప్రేమ వాత్సల్యతని సంఘానికి చూపించడానికి. అది ఎరుగుతూ నువ్వు కానీ ప్రభుని తెలుసుకోవాలి అని నీ మనసు పెడితే చాలు, దేవుడే కనపరుచుకుంటాడు నీకు. దేవుడే నీకు కనపరుచుకుంటాడు. అంత గొప్ప దేవుడు అండి. ఒక ధైర్యం ఏంటంటే, మాట ఇచ్చాడు, ఖచ్చితంగా మనల్ని నిత్య రాజ్యంలోకి వెళతాం. అందుకే విడువకి నిత్యము కృప చూపుతున్నాడు. ఎందుకంటే అంతగా ప్రేమించాడు కనుక. నువ్వు ఒకవేళ వినకపోతే తగిన పనిష్మెంట్ ఇక్కడే. అందుకే యెహెజ్కేలు పుస్తకంలో కూడా వాడు మాట చెబితే వినటలేదంట. నేను మాట ఇచ్చాను, తప్పగది నెరవేరుతుందని ఎందుకు అన్నాడో తెలుసా? శిక్షించే విషయంలో కూడా నేను మాట తప్పను కూడా. దండించైనా సరే నేను సరైన మార్గంలో తీసుకొని వస్తా. కనుక ఈరోజు ఎన్ని పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా సరే దేవుడి వైపు తిరుగుదాం. ఖచ్చితంగా ఆయన ఎరుగుతున్న కొలది అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొని వస్తాడు. చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయవలసింది ఏమిటి అంటే, చూడండి, యెహోషువ పుస్తకము 23వ అధ్యాయంలో ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, యెహోషువ పుస్తకము 23వ అధ్యాయము 14వ వాక్య భాగము. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా. చూడండి, అంటే అర్థం ఏంటి? నేను అందరూ ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని ముగించుకొని మరి వెళ్ళిపోయారో, నేను కూడా అందరూ చనిపోయిన విధంగానే నేను చనిపోయి నేను వెళ్ళిపోతున్నాను. యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా చదవండి ఆ పదాన్ని. ఇదిగో నేడు ఈరోజు నేను సర్వలోకుల మార్గమున, అందరూ లోకస్తులు ఏ విధంగా చనిపోయి వెళ్ళిపోయారో అదే మార్గములో నేను వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన, మీ విషయమై ఏదైతే మాట ఇచ్చాడో, మీ విషయంలో సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా కూడా తప్పి ఉండలేదు అని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను. వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. చివరికి యెహోషువ చెప్తున్నాడు, నేనైతే నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచి విషయంలో మీకు ఏ మాట ఇచ్చాడో, కొన్ని కోపంతో ఆయన మీరు చేసిన తప్పుల వలన శిక్షిస్తాను అనుకున్నవి కొన్ని శిక్షించలేదు, కానీ మంచి విషయంలో ఏది చేస్తాను అని చెప్పాడో అవన్నీ కూడా మీ జీవితంలో చేశాడు. అవన్నీ జరిగించాడు, మీకు జరిగిస్తాడు కూడా. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని యెహోషువ తన సమూహానికి, సమాజానికి ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం కూడా మనతో మాట్లాడుతున్నాడు.
మంచి విషయములో దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తున్నాడు, ఇంకా ముందు నెరవేరుస్తాడు, రాబోయే దినాల్లో కూడా అన్నీ నెరవేరుస్తాడు. ఆ దేవుడు స్తుతింపబడునుగాక.